ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అందుకోవడంలో ముందు ఉండేటటువంటి భారతీయుడు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదన పరుగులు పెడుతున్నాడు. ఇది తాజాగా లెక్క తెలుస్తుంది. 2 ఏళ్లలో నిపుణుల సంఖ్య రెట్టింపు అవుతుంది అన్నటువంటి అంచనా వేస్తున్నారు. 2027 నాటికి 12.5 లక్షల మంది తయారవుతారట. అమెరికా తర్వాతన హైయెస్ట్ మన వాళ్ళే తయారవుతున్నారట. ఇది బీసీజీ ఇచ్చినటువంటి నివేదిక. ఏ సాంకేతికతను వినియోగిస్తూ తమ సేవలను శరవేగంగా విస్తరిస్తున్న సంస్థలు ఎన్నో ఉన్నాయి ఏఐ దాంతో. కానీ కొన్ని సంస్థల ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా ఉంది. రేజర్ పే ఈ కంపెనీ ఏఐ అసిస్టెంట్లు వ్యాపారుల ఆన్బోర్డింగ్ విధానాన్ని సులభతరం చేస్తున్నాయి. కస్టమర్ సపోర్ట్లో 80% పని ఏఐతో పూర్తవుతుంది. అలాగే లెన్స్కార్ట్ తమ వినియోగదారులకు వినూత్న అనుభూతిని అందించడం కోసం ఏఐ ఆధారిత ట్రై ఆన్స్ ఫేస్ మ్యాపింగ్ టెక్నాలజీ వినియోగిస్తుంది. పాకెట్ ఎఫ్ఎం కంటెంట్ ఉత్పత్తి ఖర్చును 90% తగ్గించుకుంటుంది. దాదాపు 1,00,000 గంటల కంటెంట్ని ఏఐతో ఆవిష్కరించబోతోంది. ఇకపోతే నో బ్రోకర్ ఏఐ ఆధారిత ఐరిస్ పరిజ్ఞానంతో ఆస్తుల లిస్టింగ్, ఫోటోల్ని తనిఖీ చేయడం, ఇతర పనులు సులువుగా పూర్తి చేసేస్తుంది. ఈ సంస్థలు తమ వ్యాపార విభాగాల్లోకి ఇతర సంస్థలతో పోలిస్తే వేగంగా విస్తరించడానికి ఏఐ సాంకేతిక పరిజ్ఞానం వీలు కల్పిస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో ఏఐ నిపుణులు ఉన్నది మన దేశంలోనే. ప్రపంచవ్యాప్తంగా ఏఐ నిపుణులు 16% మంది ఇక్కడ ఉన్నారు. ఆధార్, యూపీఐ, ఓఎస్డి వంటి పబ్లిక్ డిజిటల్ మౌలిక వస్తువుల వల్ల ఏఐ సాంకేతిక పరిజ్ఞానం మీద వ్యాపార సంస్థలు అధికంగా పెట్టుబడులు పెట్టడానికి వీలు కలుగుతుంది. పరిశోధనాభివృద్ధి మీద దృష్టి సారించి ఏఐ టెక్నాలజీని విస్తరిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా ఏఐ ట్రైనింగ్ వైపుకి పరుగులు పెడుతున్నారు.